హాయ్ హలో యూట్యూబ్ ఫాలోవర్స్కి నమస్తే. నేను మీ ఇమామ్ని అలియాస్ హాజీ బాషా. ఈరోజు నా కోళ్ళకి డీవార్మింగ్ చేయబోతున్నానండి. చూడండి, ఇది 30 ml పైపరాజైన్ హెక్సాహైడ్రేట్ సొల్యూషన్ అండి. ఇదే కాదు, అల్బెండోజోల్ వాడచ్చు, అలాగే ఫెన్బెండోజోల్ వాడచ్చు. సో ఈరోజు నా కోళ్ళకి ఇది యూస్ చేస్తున్నాను. ఇది కోళ్ళల్లో కడుపులో ఉండే నులి పురుగులని చంపేస్తుందండి, బయటికి తీసేస్తుంది. ఇది ఎప్పుడు ఎలా వేసుకోవాలి అంటే, ఓకే, నా ఈ వీడియో చూసేదానికంటే ముందు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది డే టైంలో అయినా సరే, నైట్ టైంలో అయినా సరే వేసుకోవచ్చండి. అలాగే ఇది నేనైతే మాత్రము నైట్ టైంకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకు అంటే, డే టైంలో మనం వేసినట్లయితే ఆ కోళ్ళు ఎక్కడంటే అక్కడ రెట్ట వేసేస్తాయి. ఆ రెట్టలో నులి పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అవి వేరే చిన్న పిల్లలు కానీ లేదా వేరే కోళ్ళు కానీ తినేసే ఛాన్స్ ఉంది. తద్వారా డిజీజ్ అటాక్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. అందుకోసము నైట్ టైం అయితేనే బెస్ట్ అండి. ఎందుకంటే మనం కోళ్ళు ఒకే చోట మూసేస్తాము, లేదంటే అవి ఒకే చోట కూర్చుంటాయి, లేదా బోన్లో వేసేస్తాము. సో మొత్తం రెట్టంతా ఒకే చోట ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ మనము దాన్ని క్లీన్ చేసే విధానం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి నైట్ టైం అయితేనే బెస్ట్ అండి. నేను మాత్రం నైట్ టైమే యూస్ చేస్తాను. ఇంక ఇది ఎంత మోతాదులో కోళ్ళకి ఇవ్వాలి అనేసి అంటే, ఈ 30 ml డబ్బా ఉందండి. దీనికంటే పెద్దది కూడా దొరుకుతుంది. మనకి 30 ml చాలు. ఎందుకంటే చిన్న మోతాదులో కోళ్ళు సాక్కునే వాళ్ళు 30 ml తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఈ 3 months నిండిన కోడి పిల్లలకైతే 0.5 ml ఇవ్వాలండి. అలాగే దాదాపు 1 kg వెయిట్ ఉండే కోళ్ళకైతే 1 ml ఇవ్వచ్చండి. అలాగే 2 kgs ఉన్నట్లయితే నియర్లీ 2 kgs ఉన్నట్లయితే 1.5 ml ఇవ్వచ్చండి. సో లేదా 2 ml కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా 3 kgs పడే కోడి అయితే దానికి ఖచ్చితంగా 3 ml మనం ఇవ్వచ్చండి. సో ఈ విధంగా మనం యూస్ చేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి జాగ్రత్తగా ప్లీజ్. ఇలా ఫస్ట్ మనము కొంచెం షేక్ చేసుకోవాలండి తప్పకుండా. ఎందుకంటే డ్రగ్ బాగా షేక్ అయితే బాగా యూజ్ అవుతుందండి. దాని తర్వాత మనము ఇలా తీసిన తర్వాత ఈ షీల్డ్ ఉంటుంది. ఈ షీల్డ్ని మనము రిమూవ్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక సిరంజ్ మనం యూస్ చేయాలండి. చూస్తూ ఉండరు కదా. ఓకే, రైట్, చూడండి. .5 ml తీసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే నేను నా గబ్బర్కి వేస్తున్నానండి. కాబట్టి 0.5 ml ఎంత ఉండాలి అని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఈ పెపరైజిన్ 1 ml అలా ఇలా అయినా కూడా నో ప్రాబ్లం అండి, ఏం కాదు కోళ్ళకి. సో నేను కరెక్ట్గా 5 ml తీసుకున్నానండి. ఇది మా గబ్బర్ అండి. ఫస్ట్
మా గబ్బర్కి వేస్తూ ఉన్నానండి. చూడండి ఎలా వేస్తానో. ఇలా పట్టుకొని ఇది మా కడక్నాథ్ అండి. 3 months కంప్లీట్ అయితే అయిపోయినాయి. 4th month రన్నింగ్. దీనికి కూడా 1/2 kg అయితే ఉంటుందండి. దీనికి కూడా 0.5 ml వేయాలి. సో వేస్తున్నాను చూడండి. ఇలా పట్టుకోవాలి. తర్వాత అదే చేత్తో ఇలా తీసుకొని 0.5 ml తీసుకున్నానండి నేను. సో మనం ఈ విధంగా కొంచెం కొంచెం వేసేసామండి. ఇది మా అసిల్ పెట్ట అండి. సో ఇది మా అసిల్ పెట్ట. పొదుగులో దీనికి పిల్లలు ఉన్నాయి. సరే, ఇది నియర్లీ 1 kg పైనే ఉంది కాబట్టి దీనికి 1 ml వేయాలండి. చూడండి 1 ml ఎలా వేస్తున్నానో. సేమ్ ఇంతకుముందు మాదిరిగా కోడిని ఇలా పట్టుకొని దాని నోరు ఇలా ఓపెన్ చేసుకొని ఇలా 1 ml తీసుకున్నానండి. సో వేసేసానండి. సో ఈ విధంగా మనము మన కోళ్ళకి డీవార్మింగ్ చేసుకోవాలండి. వ్యాక్సిన్ ఏదైనా సరే, వ్యాక్సిన్ లసోటా కానీ, అలాగే రాణిఖేత్ వ్యాక్సిన్ కానీ, లేదా గంబోరా వ్యాక్సిన్ కానీ, ఏదైనా వ్యాక్సిన్లు వేసుకునే దానికంటే ముందు ఒక 2 days బిఫోర్ మనం డీవార్మింగ్ చేసుకుంటే చాలా మంచిదండి. డీవార్మింగ్ చేసుకున్న మరుసటి రోజు మనము మల్టీవిటమిన్ సిరప్ ఏదైనా ఇవ్వచ్చు. అలాగే లేదంటే బలాన్ని ఇచ్చే నైరోబియన్ ఫోర్ట్ ట్యాబ్లెట్స్ నీళ్ళల్లో కలిపి కోళ్ళకి తాగించాలండి. దాని తర్వాత మనము వ్యాక్సిన్ ఇచ్చుకోవాలండి. సో వ్యాక్సిన్స్ వేసేసిన తర్వాత కూడా ఆ రోజు ఏమీ పెట్టకుండా ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళా మనము అలాగే మల్టీవిటమిన్ సిరప్ కానీ లేదా బలాన్ని ఇచ్చే ట్యాబ్లెట్స్ నైరోబియన్ ఫోర్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగించడము చాలా మంచిదండి. ఈ విధంగా మనం డీవార్మింగ్ చేసుకోవాలి. నా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి